నువ్వెందుకు పరిగెత్తుకొచ్చి మా దగ్గర అరే నువ్వు ఒకడు వాళ్ళు ఎక్కడో పిక్ పాకెట్ కొట్టేసి ఉంటది, ఊరంతా తరుముతూ ఉంటుంటది, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆయాసపడతా. హలో, ఏంటి అన్ని తెలిసినట్టు మాట్లాడకండి. మరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిన్న రాత్రి మీరు ఏ ఇంట్లో ఉన్నారో అదే ఇంట్లోనే నేను ఉన్నాను. అదే ఇంట్లోనా? అర్థం కాలేదే. ఎలా అయితే దెయ్యాలు లేవని నమ్మించడానికి మిమ్మల్ని ఒక పార్టీ ఆ ఇంట్లో ఉంచిందో అదే విధంగా దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మడానికి ఇంకో పార్టీ నన్ను ఆ ఇంట్లో ఉండమంది. అప్పుడు నేను తెచ్చుకున్న మందు తాగింది, నైట్ అంతా మమ్మల్ని కొట్టింది. ఓసిని ఎంకమ్మ, మందు తాగి మమ్మల్ని భయపెట్టింది ఓకే, దానికన్నా అలాగా కొడతావు? ఏం కొట్టింది మామ, మేడ తిప్పలేకపోతున్నాను. హలో, నేను మందు తాగి మిమ్మల్ని భయపెట్టాను అంతే, మిమ్మల్ని కొట్టింది నేను కాదు. మోహన్ సుందరి ఆపు, మేం కొనుక్కున్న మందుని నువ్వే తాగేసి మమ్మల్ని పెంచకొట్టడు కొట్టేశావు. దాని ఎఫెక్ట్ అబ్బా అబ్బా అరవకు మామ. ఏయ్, మమ్మల్ని చూస్తే నీకు జాలేయట్లేదా? సరే, ఆపోజిట్ పార్టీ అన్నా డబ్బులు ఇచ్చుంటారు కదా, దాంట్లో కాస్త మాకిచ్చెళ్ళు. డబ్బులా ఎక్కడిచ్చారు? ఏంటి? మీ ఇద్దరిని ఎలా అయితే షూట్ చేసి భయపెట్టారో అలాగే నన్ను కూడా బెదిరించి తరిమేశారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గర వచ్చి నిలబడ్డాను. అల్లుడు మనల్ని ప్లాన్ చేసి మోసం చేశారా? వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం మనల్ని పావులుగా వాడుకున్నారా? వదిలిపెట్టకూడదురా. వదిలే మామ, మన ప్లాన్ చేసి మోసం చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇస్తానన్న కమిషన్ లాక్కోకుండా వదలకూడదు. అవును అల్లుడు, తెల్లవాళ్ళు కష్టపడిన డబ్బు, నేను చేతిలో చావు దెబ్బలు తిన్న డబ్బు వదిలిపెట్టకూడదురా. హలో, మీ ప్లాన్ లో నేనే ఉన్నాను, ఈ విషయంలో నేను కూడా కష్టపడ్డాను. ఇది మమ్మల్ని కొట్టేవా అలాగా? అదే ఫేస్బుక్ లో పెద్దగా నంబర్ పెట్టేవే, కావాల్సి వస్తే నేనే పిలుస్తా, వెళ్ళు. అరే వెళ్ళవమ్మా. దీనికోసం రా పొద్దున్న నుంచి నన్ను 3 hours గా చేస్తున్నారు. తమ్ముడు నువ్వు బాగా విను, మీరు వెళ్ళేటప్పుడు రైల్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఇలా చూడండి, నాకు రావాల్సిన డబ్బు ఏది అని అడిగాను. దానికి వాడు నన్ను ఒక బిర్యానీ కొట్టుకు తీసుకెళ్లాడు. బాస్ అలా అనుకోవద్దు, అది ఊళ్ళోనే పెద్ద హైటెక్ బిర్యానీ కొట్టు. తీసుకెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు నన్ను బిర్యానీ తినిపించాడు. బిర్యానీ వాంతి చేసుకున్నానంటే ఒకసారి ఆలోచించండి, ఇంకో బిర్యానీ తింటేనే డబ్బులు ఇస్తానంటున్నాడు. వాడి దగ్గర ఇరుకుని నేను బిర్యానీ తినలేకపోయాను. బిర్యానీ తిని వాంతి చేసుకునే బదులు ఆ నేసేద్దాం అనుకున్నాను. వాడు చనిపోయిన తర్వాత ఆ సేట్ నాకే డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత పోలీసు కేసులు ఇవన్నీ రాకముందే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని నేను అనుకున్నాను. మీరు గనక కోఆపరేట్ చేశారంటే వచ్చే డబ్బు సమానంగా పంచుకుందాం. అంటే మమ్మల్ని మర్డర్ చేయమంటున్నావా? అందులో తప్పే ఉంది అల్లుడు. ఆ రోజున వాడు షూట్ చేసినప్పుడు ఒక్క గుండు మన మీద పడుంటే మన పని క్లోజ్ అయిపోయి ఉండేది. వాడిని వేసేద్దాం అల్లుడు, అంతే. నేనేమనుకున్నానో నువ్వు అదే చెప్పావు. ఇలా చూడు, వాడి చావు నా చేతుల్లోనే. ఆ రైల్ కుమార్ ని ఎలా లేపేయాలో అర్థం కావడం లేదే. అబ్బా, ఏంటి బాస్, ఏదైనా ప్లాన్ చేశారా? ఎందుకు అందరూ డల్ గా కూర్చున్నారు? ఆలోచిస్తున్నావయ్యా, ఏమీ దారి కనపడడం లేదు. సరే మీరు ఆలోచిస్తుండండి, నాకు బాగా ఆకలిగా ఉంది. మన రాము వంటగదిలో ఏం చేశాడో చూసొస్తాను. ఈ అద్దాకిలి గండి పక్కన పెట్టుకుని ఆ రైల్ కుమార్ ని ఎలా లేపేయాలో ఆలోచించే వాళ్ళ కనిపించట్లేదే. లక్షల డబ్బులను పక్కన పెట్టేసి చద్దనం కోసం వెంపర్లాడే వాళ్ళ ఉన్నాడు. ఎవడి గోళవాడిది. అయ్యో, ఏదో అడుగు తెచ్చుకుంటున్నాడు. ఏంటి బాసా, ఏనా ఐడియా ఆలోచించారా? మసలాడు ఏదో చెప్పాలి. ఇప్పుడు నీ ఐడియా మాత్రం సక్సెస్ అయింది. వచ్చలేదా బాస్? తిందాంలే, ముందు అడిగి పెట్టు. రైల్ కుమార్ నీకు బిర్యానీ తినిపించి ఎందుకు ఏమార్చాడో ఇప్పుడే అర్థం అవుతుందిరా. ఏంటి బాస్, మీరు తినలేదా? నా ధ్యాస అంతా వాడిని మోసం చేసిన రైల్ కుమార్ ని పక్క తీర్చుకోవాలనే ఉంది. వాడిని చంపే తీరాలి.
ఆలోచించండి ఆలోచించండి, నాకు ఆకలి దంచేస్తుంది, ముందు భోంచేస్తాను. నిజంగా నువ్వు గొప్పోడురా. తినటానికి ముందు దేవుణ్ణి తలుచుకుంటున్నావు. అరే మీరొకరు బాస్, పొద్దునే రామ్ ఊరు వెళ్ళాడని చెప్పారుగా, అందుకే ఒక ముద్ద తీసి వాసన వస్తుందేమో అని చూశాను, పాడైపోయిందేమోనని. మీరొకరు ఏం పాడైపోలేదు, బానే ఉంది. ఓరి దుర్మార్గుడా, నువ్వు వాసన చూస్తుంటే దేవుణ్ణి తలుచుకుంటావేమో అనుకున్నాను రా. నా బతుకు చెడా. వీళ్ళకి జోకులు వేయడానికి వేలాపాలా లేదు. ఒరే అల్లుడు, ఆడిని ఎప్పుడు చూసినా చేతులు తుపాకీతో పక్కనే మనుషులతో తిరుగుతున్నాడు. ఆడిని తెలియకుండా ఎన్ని పొడి పడడమే మంచిది. బాస్ అలా అయితే నేను ఒకటి చెప్తాను వినండి. రైల్ కుమార్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు అన్ని వివరాలు నాకు పూర్తిగా తెలుసు. సాయంత్రం 6 దాటిందనుకోండి, ఎక్కడుంటాడో వాడికే తెలీదు. ఈలోపు మనం వండేసేయాలి, లేకపోతే ఆ సేటు ఉదయాన్నే షార్ప్ గా 10ంటికి వాడికి డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత రైల్ కుమార్ ఆ డబ్బు తీసుకుని ఫారిన్ పారిపోయాడంటే అప్పుడు మనం ఏవీ చేయలేం. సూపర్ దోమా, అలా అయితే వాడి డీటెయిల్ మొత్తం వెంటనే చెప్పు. ఆగండి బాస్, బాగా ఆకలిగా ఉంది, తెలియదు చెప్తాను. మనం వాడిని చంపడానికి చిన్న కొబ్బరికాయ నుంచి పెద్ద కారు వరకు ప్లాన్ చేసాం, కానీ ఇవన్నీ వాడిని ఏం చేయలేకపోయాయి. కానీ ఈ జన్మలో వాడిని చంపుతామన్న నమ్మకం నాకు లేదు. అల్లుడు, వాడిని లేపేయడానికి ప్లాన్లు వేసి టైం వేస్ట్ చేయడానికి బదులుగా వాడి మీద పగ తీర్చుకోవడం మంచిది అనుకుంటున్నా. మీరు ఏమంటున్నారు బాసు? ముళ్ళుని ముళ్ళుతోనే లేపియాలని సామెత ప్రకారం వాడి రుట్లోనే వెళ్లి వాడిని లేపేస్తే అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఎలా అయితే దెయ్యాలు లేని ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి మనల్ని నమ్మించాడో ఆ ఇంటిని నిజంగానే దెయ్యాల కొంపగా మార్చేస్తే ఎలాగా? నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు. మాంత్రికుడైతే దెయ్యాన్ని కదా తరిమి కొడతాడు. నువ్వనుకునే మాంత్రికుడు వీడు కాదు. ఈ మాంత్రికుడు దెయ్యాలను పడిపి ఏళ్లలోకి వదులుతాడు. ఊళ్ళో ఉండే అన్ని దెయ్యాలు వీడి కంట్రోల్లోనే ఉంటాయి. మనకు వాడు నచ్చలేదు అని వీడితో చెప్పామనుకో, వెంటనే దెయ్యాలను తీసుకువెళ్లి వాడి ఇంట్లో వదిలేస్తాడు. ఆ దెయ్యాలు కొంతకాలం పాటు ఆ ఇంట్లోనే ఉండి అందరినీ చీల్చి చెండాడి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టి మళ్ళీ వచ్చి ఆ మాంత్రికుడి దగ్గరే చేరిపోతాయి. దెయ్యాల మజాక. ఏదేమన్నా రేపు రైల్ కుమార్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నంత వరకే. దాని గురించి మీరు దిగులు పడకండి. వాడి పేరే దెయ్యాల చక్రవర్తి. వాడు రాత్రుళ్లే పూజలు చేస్తాడు. రేపు ఉదయమే రైలు కుమార్ డబ్బులు తీసుకుంటాడు. దానికి ముందుగానే సేటు ఇంట్లో దెయ్యాలని పట్టి వదిలితే దెయ్యాల చేష్టలతో సేటు బెంబెలెత్తిపోయి ఇల్లు వదిలి పారిపోతాడు. అప్పుడు సేటు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసేసుకుంటాడు. అప్పుడు రైలు కుమార్ కి డబ్బులు రావు. మనల్ని మోసం చేసినందుకు రైలు కుమార్ ఆ ఇంటిని అసలు అమ్మలేడు. రైల్ కుమార్ మోసం చేసిన డబ్బుని ఇక ఎవ్వరూ తీసుకోకూడదు. మనం వెంటనే బయలుదేరదాం. మనం వెళ్లి దయాల చక్రవర్తిని కలుద్దాం. ఇక నుంచి అందరూ పరా. పాటకేం లోటు లేదు, ఇంకా పార్టీ రాలేదు. వీడు పాట ఒకటి. ఓ పార్టీ వస్తుంది, ఇక్కడికే వస్తుందా? ఇక్కడికే వస్తుంది. జాలి జాలి. గురు గురు, మిమ్మల్ని వెతుక్కుంటే ఎవరు నలుగురు వస్తున్నారు గురు. కాస్త టీచర్ కూర్చోండి గురు, త్వరగా సిద్ధం అవ్వండి. అంతా నేనే చెప్పాలి. రండి. స్వామి ఉన్నాడా? ఉన్నారు, రండి రండి సోమలుడు రండి. ఒక్కరు వస్తేనే ఆనందం, ఇంతమంది వచ్చారు పరమానందం. గురుగారు కళ్ళు తెరవండి. ఇప్పుడు గురు కళ్ళు తెరిస్తారు. రండి రండి, ఈ రోజు కన్ఫర్మే. నమస్తే. గీతాంజలి, పిశాచి, చంద్రముఖి, రాకాసి, లూయ, ఈవిల్ డెడ్. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు చూడు. రండి, వచ్చి ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చోండి. ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరికీ దెయ్యాల చక్రవర్తి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే కదా నేను వచ్చాం. కరెక్ట్ గానే కదా చెప్పాను. కరెక్ట్. నేను మీకు ఎలా తెలుసయ్యా? ఫేస్బుక్ లో చూసాం స్వామి. ఫేస్బుక్ లోనా? నా ఫేస్ కి ఒక లైక్ ఇచ్చారా? ఎక్కడి స్వామి, ఉన్న సమస్యలతో ఆ సంగతి మర్చిపోయాం. అనుకున్నానులే. 237 మంది నా ఫేస్ కి లైక్ ఇచ్చారు. మర్చిపోకుండా మీరు కూడా లైక్ చేయండి. తమ్ముళ్ళరా, నిన్న ఒక ఫోటో అప్లోడ్ చేశాను, 7 లైక్స్ కొమ్మేశారు కదా. 7 లైక్లే వచ్చాయి, దానికి ఎందుకు ఇలా పొంగిపోయి చచ్చిపోతున్నాడు? స్వామి, సమస్యకు వద్దామా? సమస్యని మనం వెతుక్కుంటూ వెళ్ళామయ్యా, సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయ్యా, మీ సమస్య ఏంటో వివరంగా రాయండి అయ్యా. ఆ సమస్యలకి ఒక పేపర్ సరిపోతుందా? అల్లుడు, సమస్యల్ని చాలా వివరంగా రాయి. ఎందుకంటే స్వామీజీ చాలా పవర్ఫుల్.